ఫోన్ పట్టుకొని తిరుగుతాడు. ఏమైనా ఫోన్ పట్టుకొని తిరుగుతాడు. పని లేదు లేదని ఫోన్ పట్టుకొని నీలే కాను అయితే ఫోన్ పట్టుకొని తిరుగుతాడు నీలే కానీ మళ్ళీ మళ్ళీ మంచిగా మటన్ మంచిగా తింటాడు, చికెన్ తింటాడు, అన్ని మంచిగా తింటాడు. నీ లెక్క ఏం లెక్క ఏం లెక్క ఏం లెక్క కానీ సైలెంట్ గా అయిపోతాడు. నా లెక్కదే వీళ్ళ లెక్క నీ లెక్క అయితే నేను ఒకరోజు పుసుకుని అడిగిన అడిగితే అన్న ఏందన్న ఎప్పుడు చూస్తే తిరుగుతున్నా అసలు ఏం చేస్తావు అన్నా అని అన్న. నీకు ఎందుకురా బాబు అన్నాడు. సరికి ఎందుకురా బాబు అనేసరికి అసలు ఏం చేస్తావు అన్నారు. ప్రతిరోజు నేను బస్సు దిగగానే అవపడతాను, ఈ గల్లీలో ఉంటాను, ఏం చేస్తావు అన్నా అని అన్న. అనేసరికి ఏం లేదు వీడియోలు అప్పుడప్పుడు బయట వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతా. మరి పేమెంట్ ఎట్లా వస్తానంటే యూట్యూబ్లో పెడితే పేమెంట్ వస్తాను. అమ్మ నా కూడా ఇదారా నీ కదా నీ పరిస్థితి ఇదారా నీ పని అనుకునే అంటే నీకు తెలిసినోడు కాదు. నాకేం తెలుసు ఆడ బొంగాడు ఆడవాడో తెలియదు నాకు. రోడ్డు మీద కలిసి ఇంత రోజు చూస్తానా, రోజు ఆడనే ఉంటాను కదా, రోజు చూస్తాను కదా ఆడనే మా దగ్గర అడ్డ రోజు చూస్తాను కదా. ఈ మధ్యలో పూలు వేస్తాడు. నేను పోతాను నీ ఇంటికి పోతాను ఇస్తా వానికి ఇస్తా. నేను వానికి ఒకటే చెప్పిన, ఏం చెప్పిన అంటే అరే నేను చెప్పినప్పుడు చేసి నేను అవి అయిపోయిందని పోయేటప్పుడు నీకు 90 తప్పించిపోతారా, నేను ఎప్పుడు చేపిస్తప్పుడు అని చెప్పిన. అయితే నువ్వు ఇప్పుడు నేను పెట్టిన తర్వాత చూడు ఇస్తా అన్నాడు. అసలు వీడి ఏ ఊరు అసలు ఏందని ఆలోచించిన. వాళ్ళకి తిరిగి అన్నాడు, వాళ్ళ ఊరు అంటాడు కదా వీడు. తురులు ఉంటాడు కదా, నాకు రెగ్యులర్ దేవుని బస్ దిగానే అవపడతాడు, బస్ దిగాక గల్లీనే అవపడతాడు, ఏడ అవపడతాడు ఇక అట్లా. అసలు ఈ ఊరేనా మళ్ళీ బయట ఊరు అని ఆలోచించిన. ఆ గల్లీకే పోయిండు, ఆ గల్లీకే పోయిండు. సపోజ్ కదా ఆ గల్లీకే పోయిండు. నీ బండి వేసుకున్నప్పుడు మా మామ వస్తే బండి వేసుకొని పోయినా మళ్ళీ గోపాల్ గారు మా చుట్టాలు మళ్ళీ ఈ మూల తిరిగిండు. వాడు పోయినాక 5 నిమిషాలు 10 నిమిషాలు మళ్ళీ వాడు దొరుకుతున్నాడు మళ్ళీ ఆ గల్లీలలో. అయితే అన్నే రూమ్ ఉంది, వాడు అన్నీ ఉంటాయి కావచ్చు కానీ మనకు తెలియదు విషయం. సార్ అంటే గిట్ల ఉండాలి అసలు ఆయన రేంజ్ చూడు ఒకసారి. ఆ బెల్ట్ నవగ్రహ వాచ్ ఆడే దానికి ఏం చేస్తారు ఇప్పుడు అంతా ఎక్కడ వెళ్ళొస్తుంది టీవీలో క్రెడిట్లు అయితే లేవు, దయచేసి మందు క్రెడిట్లు అయితే అడగద్దు, మందు క్రెడిట్లు అయితే అడగొద్దు అంటానా. మా బిల్లు లేదు, మందు లేదు, అసలు సమానే లేదు. మెయిన్ ఏంటంటే లేదు ఉద్దరు లేదు, అది ఉండడే తక్కువ ఉన్నది. అట్లా ఉన్నది ఒక 5 ఫుల్ ఉన్నది, అది తప్ప వేరే ఏ మందుకు లేదు. బిల్లు అది ఫ్రిడ్జే కాలి అమ్మతోడు అంటాను, ఫ్రిడ్జే కాదు. అబద్ధం ఆడితే తప్పు అవుతుంది, అది ఆడుతున్నాం కాదు. మా అబ్బాయి పోతే మందు అదే మరి బాగా మంచిగా మంచిగా చూసాం అంతా ఏంది. గిలాబ్ చేయాలంటే 2,70,000 తీసుకుంటారు 4 రూములకి. ఇల్లు కిందికి వెళ్ళి కట్టుకు మొత్తం మాది పీఠం లేకుండా డైరెక్ట్ గుత్త మాట్లాడుకుంటే బరాబరి ఇస్తాను 4,90,000 తీసుకుంటా. మన పల్లెటూరులో తక్కువ, సిటీలో అంత ఉంటుంది. అటువంటి ఈ పెయింటింగ్ అంత తక్కువ తీసుకుంటా. బయట కలర్ లోపల కలర్ బయట డబుల్ కోడింగ్ అయితే మళ్ళీ పోరాదు. డబుల్ కోడింగ్ డబల్ ఫినిషింగ్ చేయాలంటే డబల్ అయితే అని చెప్పారు. మళ్ళీ అలా పాలసీ కూడా ఉంది. పైసలు 25,000 30,000 అడిగితే అది వీరుంటుంది. 16,000 వేస్ట్. అది ఏమవుతుంది. నేను 16,000 వాళ్ళు చేసిరని చెప్పిన, సేమ్ కలర్ అయితే అట్లే చెప్తాను అన్న. కలర్ లో చేంజ్ చేయాలంటారు, కలర్ వేసుకుంటాడు. 25,000 30,000 తక్కువ అంటే నాకు ఇచ్చిన నేను చేసుకుంటాను. అదే పోయి
నేనైతే ఎప్పుడో పోయి చేసుకుంటా పూర్తి దాకా అన్న డబ్బులు కూడా 3 రోజులు పడతాయి ఇంకా 2 రోజులు 3 రోజులు పడతాయి ఇంకా నేనైతే ప్లాస్టింగ్ కలర్ కలర్ మేసిరి పని చేస్తా రెండు మనకి మేజర్ పనికి వచ్చి మనకి ఆ పని రాదు మరి అదే ఏదో సాత్రం సాత్రం డబ్బులు జరుపుకుంటాను ఒక ఇళ్ళకి ఇలా వేసిన 2 రూములు ఇల్లు నేనే పెయింటింగ్ వేసిన ఆ 2 రూములు పెయింటింగ్ వేస్తానికే 15,000 తీసుకున్నా అంతే మామూలు డబుల్ కోడింగ్ లేదు సింగిల్ కోడింగే మంచి పని మాకు అంతే అర్థం దిగాల మాకు అర్థం దిగాల దిగకపోతే వదిలిపెడతాం ఇంకా అంతే మరి గట్ల ఉండాలి మరి 2 రోజులు పట్టింది ఇల్లు మొత్తం 2 రోజులు ఇలా పొద్దుగా స్టార్ట్ చేసిన లోపల మొత్తం కంప్లీట్ చేసిన ఇలా బయట ఒక రోజు కంప్లీట్ చేసిన బయట అంటే మనిషి పెట్టిన ఒక రోజు మనిషి పెట్టిన నాకు వేరే పని ఉంటే పోయినా ఎందుకంటే పైసలు బయట ఎక్కువ వచ్చే పైసలు అవి ఆడి పోయినాయి కానీ అట్లా మనం చేసే పని మనం మాట్లాడే పని ఆడ మనిషి పెట్టిన వేయడానికి పోయినా నడుతుందా అన్న మాట మీద కంప్లీట్ తన అన్న మాట మీద ఖచ్చితంగా ఉండాలి అది అట్లా నాకు అలా మిగిలింది ఎంత తెలుసా అది మిగిలి నా అంటే నా మందుకు వానికి ఎంత 700 ఇచ్చిన 800 ఇచ్చిన నాయుడు మందు ఆపించిన నీకు అయిపోతా పోయినా ఎన్ని బూతులే పైసలు నాయుడు మందు ఆపించిన దాంట్లో వాని పోను ఇక నా కుళ్ళు తీసేయంగా 15,000 తావుడికి ఖర్చు పోను 15,000 పోయినాయి నాకు తెలుగుతో చేసుకుంటే ఏదైనా మిగులుతుంది అది కూడా వస్తాయి తెలియలేకపోతే ఏది మిగలదు భూముల మీద ఎంత సంపాది అంతెందుకు ఇప్పుడు ఇన్ని రోజుల కన్నా పని చేసిన నాకు వచ్చే పైసలు రావాలి అయినా కానీ ₹1 పోతలేదు ఆడు ఇస్తలేడు నేను బిగుతలేదు అంతేగా మన ఇది ఊరు ఉంటుంది మన ఇదేదా దంతలపల్లి దగ్గర ఉంటుంది ఊరు ఆడ పని చేసిన వాళ్ళ పైసలు ఇవ్వలేదు వాళ్ళ పైసలు అయితే తెంగింది 6,000 తెంగింది బోనీలైన సప్పుడు ఊకున్నా నేను పోయి ఆడతలేను దాన్ని వదిలేసి ఎందుకంటే పైసలు వాళ్ళకు ఇక ఇచ్చే పైసలు కోసం ప్రతిసారి పోయినప్పుడు ఛార్జీలో పోక తప్పి చేయలేదు ఆడ ఛార్జీలో పోక తప్పి చేయలేదు